హాయ్ గైస్. ఈరోజు జనరల్గా మనం అంతా ఈ మధ్యన ఏఐ అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక టైం మాట్లాడేసుకుంటాం కదా. లైక్ ఏఐ మన వర్క్ని చాలా సింప్లిఫై చేస్తుంది అండ్ కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇస్తుంది. అండ్ ఏఐని రోజువారీ చర్యల్లో చాలా మంది చాలా విధాలుగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో, మన చుట్టూ, మన సమాజంలో లాంటి వారు చాలా కాలం నుంచి మనతో పాటే ఉన్నారు. వాళ్ళు మరెవరో కాదు, వర్కింగ్ హ్యూమన్స్. ఏ పరిభాషలో చెప్పాలంటే అద్భుతమైన ఇల్లాలు. జనరల్గా ఏ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాత్రం చెప్పమాలంటే ఏ అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు తెలిసినంతలో చెప్పాలంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, మన వర్క్ని సింప్లిఫై చేస్తుంది అండ్ దాన్ని మనం ఏదన్నా అడిగితే సొల్యూషన్ ఇస్తుంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వాళ్ళకి హోంవర్క్స్ చేయడానికి వాటికి కూడా చాలా యూజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పనిని వేగంగా చేయడం, మన సమస్యలకి సొల్యూషన్ ఇవ్వడం, మల్టీ టాస్కింగ్ చేయడం. సో ఇదే కదా ఏ అంటే. అదేవిధంగా మన వర్కింగ్ ఉమెన్ ఉదయం లేవగానే ఇంటి పనులు చేయడం, పిల్లల్ని స్కూల్కి కాలేజీలకి రెడీ చేయడం, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటి బాధ్యతలు చూసుకోవడం, అంతేకాకుండా వర్క్ ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయడం. చెప్పాలంటే వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తున్నట్టే కదా. దట్ మీన్స్ ఒకేసారి ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. లిటరల్గా వాళ్ళు మన రియల్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవచ్చు మనం. కానీ ఒక తేడా, వాళ్ళు ఆర్టిఫిషియల్గా అబ్సల్యూట్లీ న్యాచురల్ ఇంటెలిజెన్స్. నిజానికి ఏ అనేది మనం మనుషులను సృష్టించిందే, మనిషి సృష్టించిందే. కానీ ఆడవాళ్ళు సృష్టించేది ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, ఒక భవిష్యత్తు. ఏకి ఎమోషన్స్ ఉండవు, కానీ ఆడవాళ్ళకి వాళ్ళు చేసే ప్రతి పనిలో ప్రేమ, కేర్, త్యాగం ఇలా చాలానే చూపిస్తుంటారు. అందుకే వాళ్ళ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది యంత్రాలతో పోల్చలేని ఒక గొప్ప కళ. దట్స్ వై ఏఐని మనం ఎంతగా అడ్మైర్ చేస్తామో ఆడవాళ్ళని అంతకంటే ఎక్కువగా గుర్తించండి, గౌరవించండి. వాళ్ళని మన ప్రాచీన గర్వంగా చెప్పుకుంటాం. ఇవాళ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మన సొసైటీలో ఉన్న ప్రతి వర్కింగ్ ఉమెన్ అనే కాదు, ప్రతి ఆడవారికి మనం సెల్యూట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళే మన జీవితంలోని అసలు సిసలైన ఇంటెలిజెన్స్. ఐ మీన్ అబ్సల్యూట్లీ న్యాచురల్ ఇంటెలిజెన్స్. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో ఓవరాల్ స్టాఫ్ వచ్చి అరౌండ్ 76 మెంబర్స్ ఉన్నారు. అందులో లేడీస్ వచ్చి 50 చేంజ్ ఉన్నారు. అండ్ అగైన్ దాంట్లో పెళ్ళైన లేడీస్ వచ్చి 30 మెంబర్స్ ఉన్నారు. సో దట్స్ వాట్ మీన్ టు బి. ఏఐ మన పనిని సింప్లిఫై చేస్తుంది, కానీ మనకంటూ, మనతో జీవితాంతం, మన చివరి శ్వాస వరకు ఎలాంటి స్వార్థం లేకుండా ఉండేది ఆడవారు మాత్రమే. సో జస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, జస్ట్ give some bloody respect, give importance to the women in this society. Thank you.